హాయ్ అండి. ఈరోజు రాజన్నర్లో మరి మాస్టర్ లోకేష్ గారు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఇక్కడ రాజన్నర్లో. ఇదండి రాజన్నర్లో ఇక్కడ సిఎన్ అసెంబ్లీ చర్చ్. ఇది సిఎన్ అసెంబ్లీ చర్చి దగ్గర చర్చి ముందు మరి పాస్టర్ లోకేష్ కుమార్ అయ్య గారు తరుణ్ భాయ్ డాక్టర్ లోకేష్ అయ్య గారు మరి ఇక్కడ అందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఇక్కడ. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది అందరికీ నిజమే ఇలాంటి మంచి పనులు ఇలాంటివి చాలా చేస్తారు. ఇదే కాదు మరి నెలకు ఒక్కసారి వృద్ధులకి కానీ వృద్ధులకి పెదరాళ్ళకి వీళ్ళందరికీ నెలవారీ సరుకులు కూడా ఇస్తారు పాస్టర్ గారు. అలాగే మరి వికలాంగులకు కూడా నెలకు ఒక్కసారి భోజనాలు పెడతారు. మరి ఇలాంటి పనులు మరి చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. మరి అలాగే ఇక్కడ ఈ కాలనీలో చాలామంది చిన్నపిల్లలు ఉంటారు. మరి ఆ పిల్లలకు కూడా మరి ట్యూషన్ అంటే ఏంటనేది మరి ఇక్కడ ఈ చర్చిలో పెడుతున్నారు. రోజు 6కి 6 to 8 దాకా చెప్తారు ట్యూషన్ ఇక్కడ ప్రతిరోజు. ఈరోజు తారీఖు 14 అండి. సాయంత్రం ఇప్పుడు 6:30 వస్తుంది. మరి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కట్ట ఇంకేమున్నారమ్మా? ఇలాంటి మంచి కార్యక్రమంలో ఇక్కడ ఏదో వాళ్ళు చిన్న మిస్అండర్స్టాండింగ్ వాళ్ళు వేరే బయట కొడవండి. వాళ్ళేదో కొద్దిగా ఇవ్వండి. నిజంగా స్వయంగా మరి అయ్యగారే దగ్గరుండి ప్రతి ఒక్కరికి వడ్డిస్తున్నారు. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మరెన్నో మరి చేయాలని ఆయన ముందుకు వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. నిజంగా నేను కూడా వర్క్ చేసుకొని ఇప్పుడే ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫేస్బుక్ ఆన్ చేయగానే లైవ్లో కనబడ్డారు. కనపడగానే ఇమ్మీడియట్గా నేను బండి వేసుకొని ఈ ప్లేస్కి రావడం అనేది జరిగింది. ఇదిగోండి ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారు ఆ లైన్లో. అయ్యారు తింటారా అయ్యారు? అయ్యారండి ఈరోజు అండి రాజీనగర్ లో ఉడ్రోల్ కాలనీలో చికెన్ బిర్యానీ ఏర్పాటు చేశాం. ప్రత్యేక 700 మంది పైన ఇప్పుడు భోజనం చేస్తున్నారు. అందరూ కూడా మరి దయచేసి ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. అనేక మంది వరదల వల్ల అనేక ఆస్తులు కోల్పోయి ఉన్నారు. వారి కోసం కూడా దయచేసి ప్రార్థించండి. మా వంతుగా మేము వారికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ అండి పాస్టర్ గారు ఇలాంటి పనులు మరి ఇంకా చాలా చేస్తారు. ఒకసారి ట్యూషన్ గురించి ఇక్కడ ఉన్న పిల్లలను అడుగుదామండి. ట్యూషన్ ఎలా జరుగుతుంది ఏంటని. అమ్మా ఇక్కడ ప్రతిరోజు ట్యూషన్ జరుగుతుందా? ఇక్కడ ఎంతమంది వస్తారు పిల్లలు? 60 మెంబర్సా? ఎవరు ఇక్కడ కండక్ట్ ఎవరు చేస్తారు? అమ్మా ఇది ఎవరు కండక్ట్ చేశారు? మా పాస్టర్ గారు కండక్ట్ చేశారు. పాస్టర్ గారి పేరేంటమ్మా? రెవరెండ్ భాయ్ లోకేష్ కుమార్. ఓకే. ఎంతమంది వస్తారు ఇక్కడ ట్యూషన్కి? 60 మందా? ఓకేనమ్మా. ఓకే. ఎవరెవరు అందులో నువ్వు ఉన్నావా? నేను ఉన్నాను. నేను జయశ్రీ, స్పందన, పద్మక్క. ఓకే. ఇదండి ఇలాంటి మరి వీళ్ళు ఒక బాధ్యతగా మరి లోకేష్ అయ్య గారు మరి అప్పు చెప్పారు వాళ్ళకి ఒక బాధ్యత. మరి ఇక్కడ ఉన్న పిల్లలు చాలామంది చిన్నపిల్లలకి వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చామా ఏ రోడ్ల మీద తిరిగేసామా అనే టైప్లో ఉంటుంది ఇక్కడ. కానీ లేదు ఒక మంచి చదువు అనేది ఆయన అందించాలని చెప్పి ఇక్కడ ఒక మంచి చర్చిలోనే పెడతారు. మంచి రూమ్ ఇది. చాలా అద్భుతంగా కట్టించారు ఈ చర్చిని. మరి ఇలాంటి చోట్ల మరి వీళ్ళందరినీ కూర్చోబెట్టి మంచి ట్యూషన్ అనేది చెప్తారు. మరి ఇప్పుడు ఇక్కడ అందరూ చాలామంది ఆకలితో ఉన్న వారికి మరి
ఫుడ్ అనేది మరి ఏర్పాటు చేసి ఇక్కడ అందరికీ రాజనగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేశారు. మన నాకు ఒక పేపర్ పెట్టేసాను. పెట్టించుకోలేదా తీసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి కూడా మరొకసారి వందనాలు చెప్పాలి. మరి నన్ను కూడా పాలు వడ్డించమని చెప్పారు అయ్యగారు. అలాగే